ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తర్వాతి తరాలకు ఎనర్జీ రిసోర్సెస్ అందుబాటులో ఉండాలన్నా, కాలుష్యాన్ని తగ్గించాలన్నా నాన్ కన్వెన్షనల్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా పవర్ ను ఉత్పత్తి చేయడం చాలా ముఖ్యం. దీనిలో భాగంగానే సౌరశక్తి వంటి వనరులను ఉపయోగించి పవర్ తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సోలార్ పవర్ స్టేషన్లలో ఎఫిషియన్సీ తక్కువగా ఉన్నప్పటికీ, అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే సామర్థ్యాన్ని ఎఫిషియన్సీ అని అంటారు. కాలుష్యం నియంత్రణ కోసం మరియు భవిష్యత్ తరాలకు పవర్ ను అందుబాటులో ఉండే దిశగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వాడకం వైపు మరింత దృష్టిని పెడుతున్నారు. అదేవిధంగా కన్వర్షన్ ఎఫిషియన్సీని పెంచే ఆధునిక టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగపడే టెక్నాలజీయే పవర్ ఎలక్ట్రానిక్స్. పవర్ ఎలక్ట్రానిక్స్ ద్వారా 3 ప్రధాన లక్ష్యాలను సాధించవచ్చు. 1. కాలుష్యాన్ని తగ్గించవచ్చు. 2. ఎనర్జీ కన్వర్షన్ ఎఫిషియన్సీని పెంచవచ్చు. 3. రెన్యూవబుల్ రిసోర్సెస్ యొక్క వినియోగాన్ని పెంచవచ్చు.